మద్రాసులోని రాజకుమారి థియేటర్ సెకండ్ షో అప్పుడే వదిలారు. ప్రేక్షకుల్లోంచి నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు కూడా బయటకు వచ్చారు. జామీ ఉయిస్ రూపొందించిన ఆఫ్రికన్ మూవీ లాస్ట్ ఇన్ ద డెజర్ట్, ఆ సినిమా గురించి చర్చించుకుంటూ పెద్దగా మాట్లాడుకుంటూ ముందుకు నడుస్తున్నారు ప్రేక్షక జనం. పూర్ణచంద్రరావు 2 చేతులు జేబులో పెట్టుకుని నడుస్తున్నారు. సినిమా గురించే ఆయన ఆలోచిస్తున్నారు. 8 ఏళ్ల కుర్రాడు ఒక కుక్క పిల్ల మీద కథ నడిపి దర్శకుడు ఎంత అద్భుతంగా డ్రామా పండించాడు అనుకుంటూ, ఈ కథతో తెలుగులో సినిమా తీస్తే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అప్పటికే తెలుగులో రంగుల చిత్రాల నిర్మాణం పెరిగింది. వాటికి ప్రేక్షకుల ఆదరణ బాగుండటం గమనించిన పూర్ణచంద్రరావు ఈ సినిమాను పూర్తి రంగుల్లో తీయాలని నిర్ణయించుకున్నారు. ఆయన పంపిణీదారులు లక్ష్మీ ఫిలిమ్స్ పార్ట్నర్స్ శివరామకృష్ణయ్య, చిట్టబ్బాయి అందుకు ఒప్పుకోలేదు. ఒక కుర్రాడు కుక్క పిల్లని పెట్టి కలర్లో సినిమా తీస్తావా, ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసా అని కోప్పడ్డారు. మేము పెట్టుబడి పెట్టాం అని కూడా చెప్పేశారు. ఆ రోజుల్లో పంపిణీదారులదే రాజ్యం. వారు ఒప్పుకొని పెట్టుబడి పెడితేనే సినిమా బండి కదులుతుంది. లక్ష్మీ ఫిలిమ్స్ సంస్థ అధిపతి KLN ప్రసాద్, ఆయన ఆ సమయంలో పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. బాగా ఆలోచించి ఢిల్లీ వెళ్ళి ఆయన్ని కలిశారు పూర్ణచంద్రరావు. ఈ సినిమా తీస్తే కలర్లోనే తీయాలి, లేకపోతే మానేయాలి, మన వాళ్ళు ఒప్పుకోవడం లేదు, మీరు చెప్పండి సార్ అని అభ్యర్థించారు పూర్ణచంద్రరావు. ఆయన గురించి, ఆయన సమర్థత గురించి విని ఉన్నారు KLN ప్రసాద్. అందుకే పూర్ణచంద్రరావును కాదనకుండా నీకు ఎంత కావాలి అని అడిగారు. చెప్పారు పూర్ణచంద్రరావు, మా వాళ్ళు ఎంత ఇస్తారో తీసుకో, నీకు కావలసిన మిగతా డబ్బు నేను ఇస్తాను అని ఎంకరేజ్ చేశారు. అలా పాపం పసివాడి చిత్రం మొదలైంది. ఈ సినిమా కోసం కోయంబత్తూరు వెళ్ళి అక్కడున్న పుకర్ అనే ఫ్లయింగ్ క్లబ్లో 3.5 లక్షలు పెట్టి ఒక చిన్న విమానాన్ని కొన్నారు పూర్ణచంద్రరావు. దాన్ని కోయంబత్తూరు నుంచి మద్రాసు తీసుకువచ్చి అక్కడి నుంచి జోధ్పూర్ అవతల పాకిస్తాన్ బోర్డర్కు తీసుకెళ్లి షూటింగ్ చేశారు. ప్రొఫెలర్ దెబ్బతింటే కలకత్తా నుంచి మెకానిక్ను పిలిపించి ₹1,00,000 బాగు చేయించారు. పాపం పసివాడు చిత్రం విడుదలయ్యాక ఇదే విమానం ద్వారా పాంప్లెట్స్ వెదజల్లడం ఆనాటి విశేషం. పిల్లలు ప్రధాన పాత్రధారులుగా చాలా చిత్రాలు వచ్చినా నిర్మాణ పరంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన చిత్రం పాపం పసివాడు. హీరో హీరోయిన్ లేకుండా ఒక చిన్న కుర్రాడిని ప్రధాన పాత్రగా పెట్టి సినిమా తీయడం అంటే మాటలు కాదు. ఒక పెద్ద హీరోతో సినిమా చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత బడ్జెట్లో పాపం పసివాడు చిత్రం తీసి అప్పట్లో సంచలనం సృష్టించారు నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు. ఆయనకు ప్రయోగాలంటే ఇష్టం. క్రైమ్ చిత్రాలు రాజ్యం వెళుతున్న రోజుల్లో వ్యాంప పాత్రల్లో నటించే విజయలలితతో రవిడి రాణి చిత్రం తీసి హిట్ కొట్టారు. ఈ సినిమాను బ్లాక్ అండ్ వైట్లోనే తీసిన తెలుగు సినిమా వర్ణశకంలోకి అడుగుపెట్టడంతో పూర్ణచంద్రరావు కూడా కలర్లోనే చిత్ర నిర్మాణం కొనసాగించారు. ఆ సమయంలోనే హీరో కృష్ణ కొత్త తరహాలో కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు తీసి విజయం సాధించడంతో పూర్ణచంద్రరావు కూడా అటువంటి అడ్వెంచర్ మూవీ తీయాలనిపించింది. అయితే హీరోల వెంటపడే అలవాటు ఆయనకు లేదు. అందుకే హీరోలు లేకుండా కొత్త తరహా చిత్రం తీయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. తన ఆలోచనను రచయిత గొల్లపూడి మారుతీరావుకు చెప్పారు. ఇద్దరూ కలిసి కథ కోసం అన్వేషణ ప్రారంభించారు. 1969లో వచ్చిన లాస్ట్ ఇన్ డెజర్ట్ ఆంగ్ల సినిమా వారిని ఆకర్షించింది. ఆ సినిమా స్ఫూర్తితో కథ తయారు చేశారు. ఈ కథలో విశేషం ఏమిటంటే సినిమా మొత్తం ఒక పసిపిల్లవాడి చుట్టూ తిరుగుతుంది. హీరో హీరోయిన్లు లేరు, డ్యూయెట్స్ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎడారిలో తప్పిపోయిన ఒక పిల్లాడు అమ్మను కలవడం కోసం పడే ఆరాటం ఈ చిత్ర కథ. ఫుల్ సెంటిమెంట్ సినిమా కనుక అటువంటి చిత్రాలు తీయడంలో ఎక్స్పర్ట్ అయిన వి రామచంద్రరావును దర్శకుడిగా ఎన్నుకున్నారు.
సినిమాలో ప్రధాన పాత్రధారిగా గోపి వేషానికి మాస్టర్ రామును ఎంపిక చేశారు. రాము పూర్తి పేరు చుక్కల వీర వెంకట రాంబాబు, ఊరు విజయవాడ. నిండు హృదయాల చిత్రంలో చిన్నప్పటి శోభన్ బాబు వేషం వేశాడు. అదే అతని తొలి చిత్రం. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు, కానీ పాపం పసివాడు చిత్రం మాస్టర్ స్టార్ అయ్యాడు. గోపి తల్లిదండ్రుల పాత్రలను ఎస్వి రంగారావు, దేవిక పోషించారు. గోపి మేనమామ పతి వేషానికి తమిళ నటుడు నాగేష్ను ఎన్నుకున్నారు. కామెడీ పాత్రల పోషణలో తనకు తిరుగులేదని అనిపించుకున్న నాగేష్ ఈ సినిమాలో సెంటిమెంట్ రోల్ పోషించారు. అప్పుడప్పుడే సంగీత దర్శకుడిగా బిజీ అవుతున్న చక్రవర్తి నాగేష్కు డబ్బింగ్ చెప్పారు. ఇక రాబందుల లాంటి బంధువులుగా సత్యనారాయణ, సూర్యకాంతం, ఛాయాదేవి, నాగశ్రీ నటించారు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే హాస్య పాత్రను రాజబాబు పోషించారు. 1972 జనవరి 26న మద్రాసులోని ఒక బంగ్లాలో పాపం పసివాడు షూటింగ్ ప్రారంభమైంది. నాగేష్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పిఏపి సుబ్బారావు క్లాప్ ఇచ్చారు. కథ ప్రకారం సినిమా మూడొంతులు ఎడారిలో, అడవుల్లో జరుగుతుంది. థార్ ఎడారిని, మధుమలై అడవుల్ని లొకేషన్లుగా ఎన్నుకున్నారు. మార్చి నెలలో మంచి ఎండల్లో థార్ ఎడారి వెళ్ళారు. యూనిట్ సభ్యులు 35 మంది. ఆర్టిస్టు ఒక్కడే, మాస్టర్ రాము. తోడుగా టామీ అనే కుక్కపిల్ల. మొత్తం 27 రోజులు అక్కడే ఉన్నారు. సరైన తిండి లేకపోతే యూనిట్ సభ్యులు నీరసపడిపోతారని మద్రాసు నుంచి 2 వంట వాళ్ళను తీసుకెళ్లారు పూర్ణచంద్రరావు. అయితే కూరలు, ఇతర దినుసులు దొరక్క చపాతీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విపరీతమైన ఎండ కావడంతో పగలు 11 గంటలకే బ్రేక్ ఇచ్చి షూటింగ్ ఆపేసి టెంట్స్లోకి వెళ్ళిపోయేవారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు మళ్ళీ వర్క్ మొదలుపెట్టేవారు. 7 గంటల వరకు సూర్యకాంతి ఉండేది కనుక వర్క్ బాగానే జరిగేది. ఎడారిలో మాస్టర్ రాము పడిన పాటలను చిత్రీకరించే బాధ్యత ఛాయాగ్రాహకుడు కన్నప్ప స్వీకరించారు. ఈ సినిమాలో డస్ట్ స్మార్ట్ దృశ్యాన్ని చిత్రీకరించడానికి కన్నప్ప ఎంతో కష్టపడ్డారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పెద్ద ఇసుక మేఘాన్ని సృష్టిస్తూ ముందు ఏమున్నదో కనిపించినంత దట్టంగా వీచే ఈ సుడిగాలిని తెరపై చూపించడానికి కన్నప్ప ఎంతో శ్రమించారు. ఆ గాలి వేగానికి ఆయన కెమెరా కూడా కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. అయినా వెరవకుండా ఆ సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించారు కన్నప్ప. మరో దృశ్యంలో మాస్టర్ రాము 70 అడుగుల ఎత్తు ఉన్న చెట్టును ఎక్కే సన్నివేశాన్ని చిత్రీకరించాలి. రాము ఒక పక్క నుంచి చెట్టు ఎక్కుతుంటే కెమెరా భుజం మీద వేసుకొని కన్నప్ప మరో పక్క నుంచి ఆ చెట్టు ఎక్కారు. పట్టు తప్పిన, కాలు జారిన కెమెరా కన్నప్ప గల్లంతవ్వడం ఖాయం. అయినా 10 ఏళ్ల పిల్లవాడు పాల్గొంటున్న ఆ సన్నివేశాన్ని తీయడానికి సాహసం చేశారు కన్నప్ప. వైద్యం నిమిత్తం మామయ్యతో గోపి విమానంలో బయలుదేరతాడు. అయితే పైలట్గా ఉన్న పతికి మధ్యలో గుండెపోటు వచ్చి మరణిస్తాడు. దాంతో విమానం ఎడారి సమీపంలో కూలిపోయి తగలబడిపోతుంది. 1972 ఆగస్టుకు షూటింగ్ పూర్తి చేశారు. సెప్టెంబర్ 29న పాపం పసివాడు చిత్రం విడుదల అయ్యింది. తొలి ఆట చూసి ప్రేక్షకుడు థ్రిల్ అయ్యాడు. సినిమా సూపర్గా ఉంది, మాస్టర్ రాము బాగా చేశాడు అనే టాక్ స్ప్రెడ్ అవ్వడంతో థియేటర్స్ అన్నీ కిటకిటకిటలాడాయి. ముఖ్యంగా పిల్లలు సినిమా చూద్దాం పదండి అంటూ థియేటర్లకు వెళ్ళారు. ఈ సినిమాను పంపిణీ చేసిన లక్ష్మీ ఫిలిమ్స్ వారు హెలికాప్టర్ ద్వారా కరపత్రాలు వెదజల్లి ఇలా వినూత్న ప్రచారంతో సినిమాకు మరింత హైప్ తెచ్చారు. మాస్టర్ రాముని తీసుకొని ముఖ్య కేంద్రాల్లో తిప్పారు. అతన్ని చూడడానికి పిల్లలు ఎగబడ్డారు. సినిమా సూపర్ డూపర్ హిట్.
తెలుగులో విజయం సాధించిన ఈ చిత్రాన్ని హిందీలో కూడా తీయాలని పూర్ణచంద్రరావు ప్లాన్ చేశారు. ఎస్వి రంగారావు, దేవిక పోషించిన పాత్రలకు బలరాజు సహాని, నిరుపరాయులను అనుకుని వారికి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు లేరు, రొమాంటిక్ సాంగ్స్ లేవు, ఎవరు చూడరు, నువ్వు నష్టపోతావు అని శ్రేయోభిలాషులు వారించడంతో పూర్ణచంద్రరావు వెనక్కి తగ్గారు. తెలుగు చిత్రం డబ్బింగ్ హక్కులు అమ్మేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.